హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు చెనక్కాయ పప్పుల రైస్ చేసుకుందామండి. దాన్ని మేము చెనక్కాయ రైస్ అంటాము. ఈ పల్లీలు అని కూడా అంటారండి కొన్ని చోట్ల. మేము చెనక్కాయ పప్పులు అని అంటాము. ఈ రెండు కూడా ముందు డ్రైగా వేపుకోవాలండి. డ్రైగా వేపుకొని మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, అది పొడి చేసి పెట్టేసుకున్నాను. ఇది అంటే మా మదర్ పంపించారండి. నాకు ఇలా రావట్లేదు, ముద్దగా వస్తుంది ఏంది అనేసి అంటే మా మదరే వేపి మా మదర్ పంపించారండి ఈ పొడి. కాకపోతే మీకు చూపించాలని చెప్పేసి ఇవి పెట్టి చూపిస్తున్నాను అంతే. దానికి కావాల్సినవండి తాలింపు గింజలు. అంటే తాలింపు గింజలు అంటే అన్నీ వేసుకోకూడదండి, ఓన్లీ ఆవాలు జీలకర్రను ఈ రెండే వేసుకోవాలి. కరివేపాకు. ఇది స్టవ్ వెలిగించుకొని ఇంకో బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకున్నానండి. రైస్ వండుకున్నాను. ఈ రైస్ బాగా చల్లగా అయిపోవాలండి. అంటే వేడిగా ఉంటే అవి కొంచెం ముద్దగా వచ్చినట్టు వస్తుంది. బాగా చల్లారిపోయింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుందండి. నేను సాల్ట్ ముందే వేసుకున్నాను. ఆల్రెడీ ఈ పొడిలో కూడా సాల్ట్ వేసి పొడి చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పొయ్యి మీద బాండి పెట్టుకున్నాం కదండి, ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఆవాలు వేసుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర వేద్దాము. ఆవాలు కొంచెమే వేసుకోవాలి, జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలండి ఈ రైస్కి. జీలకర్ర కూడా వేసానండి, ఇది ఫ్రై అవ్వాలి. తాలింపు గింజలు వేగాయండి. ఇదిగో కరివేపాకు వేసుకుందాము. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు రైస్లో వేసుకుందామండి. ఇదిగోండి, రైస్లో వేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి ఈ పొడి వేస్తున్నాను. ఈ పొడి వేసి అంటే మనకి కారం మనం ఎంత తినగలమో అంతే పొడి వేసుకొని కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలండి. పొడి సరిపడినంత వేసుకోవాలండి. మనకి ఎంత సరిపోయిద్దో మనకి తెలుస్తుంది కదండి. చెనక్కాయ పప్పులు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారండి, చెనక్కాయ పప్పుల్ని డ్రైగానే వేపుకోవాలి. ఆయిల్ వేసి వేపుకుంటే మాత్రం ముద్దగా వచ్చేస్తుందండి పొడి. టేస్ట్ కూడా బాగోదు. డ్రైగానే వేపుకొని రెండు డ్రైగా వేపుకోవాలి. చూసారు కదా, ఇంకా అయిపోయిందండి చెనక్కాయ రైసు. మీలో ఎంతమందికి ఇలా రైస్ చేసుకోవడం వచ్చు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నీ బాగుంటాయి అని చెప్తున్నాను అని అనుకోవద్దు, కానీ ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే మాత్రం మీకు అర్థమవుతుంది కదా బాగుంది లేనిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.